నమస్తే అండి. 5 పెద్దలే శాసించారు అంటే మీరు 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 వెళ్తే మీకు కూడా ఇంపార్టెన్స్ ఉండేదండి. మీరెందుకు వెళ్ళలేదు? ఎవరండి? ఏమండి, నాకు 30 సంవత్సరాలు కేసీఆర్ గారితో నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2011 దాకా ఇద్దరు 3-4 గంటలు కూర్చునే వాళ్ళం అండి. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మేము ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఆయన ఇంటర్వ్యూ కాదండి, కవిత గారి ఇంటర్వ్యూ కాదండి. నా సినిమా అన్నింటికి కవిత గారి ఓపెనింగ్స్ అండి. అలాగే మన కేటీఆర్ గారిని ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగామో మేము అందరం కోసం అండి. నా కోసం కాదు, నా వ్యక్తిగత కోసం కాదు. ఒక్క రోజు ఇంటర్వ్యూ ఇచ్చారా చెప్పండి? నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగి ఉంటామండి? అడగకుండా ఎందుకుంటామండి? ఇండస్ట్రీ నుంచే కాదండి, నేను ఛాంబర్ చైర్మన్ గా ఉన్నాను, ఈ సెక్టర్ చైర్మన్ గా ఉండేటప్పుడు అడిగాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ ఇప్పుడు, కానీ అప్పుడు చైర్మన్ గా ఉన్నా. అడగకుండా ఎందుకుంటామండి? ఇండస్ట్రీ 10 మంది కోసం కదండి, 10 మంది కోసం కంపల్సరీ అడుగుతాం కదండి. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం కీర్తిలత గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఏమంటారు? నటి కుమార్ గారు చేసిన మాట్లాడినట్టు కొన్నింటిని, కొండా సురేఖ మాట్లాడినటువంటి కొన్నింటిని మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. ఏ రకంగా ఇండస్ట్రీకి దగ్గర అయ్యారు, డ్రగ్స్ కేసులు విపరీతంగా పెట్టేసి తర్వాత ఏ రకంగా వెనక దగ్గారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. చెప్పానండి, దానికి ఎవరైనా సమాధానం చెప్పానండి. నేను ఇప్పుడు యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తాను. నేను యాక్చువల్ లైవ్ లో ఉంటే నేను దాన్ని నిజంగా ఇంకా నేను మాట్లాడి చెప్పేవాడిని. నటి కుమార్ గారు చెప్పిన ఏంటండి, దగ్గర అయ్యారంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ కొత్త గవర్నమెంట్, తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణ కలుస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళకి జోకినట్టే జోకాలనా వీళ్ళది? నాకు అర్థం కాలే. ఇంకొకటి, టెస్టులు చేశారు, 4 ఏళ్ల తర్వాత అవమానించి పంపారు. వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వండి, ఈయనకెందుకండి? అవమానించినట్టయితే, వాళ్ళు అవమానం జరిగినట్టయితే అంతమంది ఉన్నటువంటి వాళ్ళు, అంతమంది సినిమా ఇండస్ట్రీ అన్ని టెస్టులు చేస్తే అవమానించబడరని ఈయన సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు ఏమన్నుంటే అవమానించడానికి ఎప్పుడైనా చెప్పాలి కదా. ధైర్యంగా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి అప్పుడు లేదు అంటున్నారు కదా విజయ్ కుమార్ గారు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఆంధ్ర తెలంగాణ లేదండి. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ ఇండస్ట్రీ తెలంగాణ వాళ్ళు అయితే దిల్ రాజు గారు ఆంధ్రాలో ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? అవి ఎప్పుడు కూడా క్రాంతి పాదాలు లేవండి. 2024 దాకా ఇక్కడ రాష్ట్రం ఉంది. 2024 దాకా 2 రాష్ట్రాలు ఇక్కడే. తెలంగాణ కొత్తగా సార్ విభజించి పాలించొద్దు, సారీ విభజించి మాట్లాడొద్దు. జరిగిన దానికి ఇప్పుడు ఏమన్నారు? నీకేం సంబంధం అని అడిగారు. సంబంధం 100% ఇండస్ట్రీ అందరికీ సంబంధం ఉంటుందండి. ఇండస్ట్రీ సంబంధం లేదని ఎలాగంటారు? ఆ సందర్భంలో గవర్నమెంట్ తోటి రిలేషన్స్ ఏర్పడతాయి. కొత్త గవర్నమెంట్ తోటి రిలేషన్స్, కొత్త స్టేట్, చిన్న స్టేట్, కొత్త స్టేట్. డ్రగ్స్ కేసు కూడా అడిగారు కదా విజయ్ కుమార్ గారు. డ్రగ్స్ కేసు కూడా అడిగారు కదా. ఇవన్నీ ఏమండి 2009, 2010లో ఇప్పుడు కేసీఆర్ గారిని అడిగారు. నేను నటి కుమార్ గారు అంటే మేము ఎన్ని డిస్కస్ చేసామో ఇండస్ట్రీలో ఆయనతో 94 నుంచి మేము ఉన్నాం, మేము కలిసి ఉన్నాం. హరీష్ రావు గారిని అడిగారు చెప్తారు. మీరు నేనే కొత్తగా రాలేదండి ఇండస్ట్రీకి. మీరు తెలంగాణ అంటే తెలంగాణకు ఉద్యమంలో సపోర్ట్ చేస్తున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో అండగా ఉండేవాడిని. నేను ఆ రోజు ఆంధ్రాని చూడలేదే. మేము ఎక్కడ 35 సంవత్సరాలు అయింది తెలంగాణ ఆంధ్రాలో అవుతానండి. కేసీఆర్ గారు రవాణా మంత్రి అంట, ఆనే తెలిసిపోయింది. 2011లో కేసీఆర్ గారు ఏమండి 24 రవాణా శాఖ మంత్రి, 94 రవాణా శాఖ మంత్రి, 99 డిప్యూటీ స్పీకర్. ఆయన ఎవరో ఏంటో అడిగాను, మీరు చెప్తారు. ఎందుకు కంగారు పడిపోతారు? నేను ఎవరో ఏంటో తెలుస్తుంది. ఎందుకు సార్? నేను 2011 దాకా విజయ్ కుమార్ గారు అన్నటువంటిది మీరు ఏ చర్చించామని చెప్తున్నాం. విజయ్ కుమార్ గారు వక్రీకరించకూడదండి. గవర్నమెంట్ ఉందండి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? క్రాస్ టాకొద్దు ప్లీజ్, ఎవ్వరికేం అర్థం కాదు. తెలంగాణ గవర్నమెంట్ విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి. నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. విజయ్ కుమార్ గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు నటి కుమార్ గారు చేసినటువంటి ఆరోపణకు సంబంధించి? సినిమా ఫీల్డ్ లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉన్నది నాకైతే తెలియదు, ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్ గా ముందుకొచ్చి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఎవరు కూడా ముందుకొచ్చి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి కొన్ని అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా అనేటువంటిది ఆయన చెప్పడం జరిగినటువంటిది. ఇది కొండా సురేఖ గారు మాట్లాడినటువంటిది. ఇక్కడ మన పార్టీల పరంగా కాదు,
రెండు పార్టీలు అనుసరించిన విధానాన్ని మనం చూడడం జరిగినైతే అది అసభ్యకరంగా ఉన్నమాట వాస్తవం. ఆయన చెప్పినాడు, ఆయన మీద ఎందుకు విమర్శ ఎందుకు వేయడము అనేటువంటి ఊరికే రాలేదు కదండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ఉన్నారండి, అనేక మంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎవరి మీద రానటువంటి ఆరోపణలు కొంతమంది మీద రావడం జరిగింది. దాంట్లో ఏమైనా తప్పు ఉందా అనేటువంటిది. మరి డ్రగ్స్ కేసు ఏమైంది అనేది మనకు తెలియదు. స్కూళ్ళల్లో డ్రగ్స్ కి సంబంధించిన కేసులు ఏదన్నా ఒక కేసు గత ప్రభుత్వంలో అది ఏదైనా కానండి, మియాపూర్ భూముల దగ్గర నుంచి అతను ఎవరు చనిపోయినట్టు నయీం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏదన్నా ఒక కేసు కేసీఆర్ జమానాలో ఎంక్వైరీ చేసి ఇది రిపోర్ట్ అని ఇచ్చినాడంటే ఆరోపణల కోసం వాడుకున్నట్టుదే ఏది జరగలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అనేది. అది ఒక కేసు చెప్పినాడు, చెప్పండి ఎంత ప్రచారం అయిందండి డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటిది. సినిమా యాక్టర్లందరినీ వాళ్ళు రోజు మనకు రావడము, మనం చూడడము, ఇదంతా జరిగిన తర్వాత కూడా అదే పద్ధతి లోపల ఉండడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ఆయన చెప్పినాడు.